ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు. ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. మెసేజ్ పంపించారు, 5 గంటలకి వీడియో కాన్ఫరెన్స్ ఉంది, మీ అందరికి చాలా స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నా. మీ అందరికి చదవడం రాజకీయాలు కాదు, ఇప్పటికే మీ కడుపులల్లా అన్నీ ఉన్నాయి, చాలా ఎన్నికలు చూశారు. కాబట్టి మనందరం మనస్ఫూర్తిగా కలిసిమెలిసి ఆనందములాగా ఎక్కడ కూడా పడుదల పోకుండా 10 సంవత్సరాలు కొట్లాడి రాజ్యాన్ని తీసుకున్నాం. మనం ఎక్కడ తొందరపడి భారీ గుణంతో పోవాల్సిన అవసరం ఉందని మనం చెప్తా ఉన్నా. ఎక్కడ కూడా తొందరపడి బయట వాళ్ళ మాటిని, బయట పార్టీలు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా వేరే పార్టీలు కూడా వాళ్ళందరూ ఏకం చేసుకొని మనం అందరమే వాళ్ళే అనుకుంటే వాళ్ళతో ఏం పోతారా, మనం కలిసి ఉన్నారంటే అనే పరిస్థితి కూడా మొదలుపెట్టారు వాళ్ళు. దయచేసి మనందరం అల్లదమ్మున్నాం, రాజకీయాల్లో పూర్తిగా ఆలోచన ఉన్నవాళ్ళం, రకరకాల నాయకత్వం దగ్గర ఉన్నవాళ్ళం. ఎక్కడా కూడా వాతావరణాన్ని కలుషితం చేసుకోకుండా రేపు అన్ని వ్యవస్థలు కూడా నామినేటెడ్, ఆంధ్రాలో ఏదైతే నామినేటెడ్ చేస్తున్న పరిస్థితి ఉందో అన్నీ కూడా మన దగ్గర నామినేటెడ్ వచ్చే నెల నామినేటెడ్ చేసి, మనం పర్సనల్ కంటే పార్టీ ముఖ్యం, వ్యక్తిగత ఆలోచనలని పక్కన పెట్టి పార్టీ లైన్, పార్టీ కూడా చాలా చిత్తశుద్ధితో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే రిజర్వేషన్ల కేటాయింపులు ఏ విధంగా జరిగినాయో వాటికి అనుగుణంగా మీ గ్రామాలు, మండలాలలో పోటీ చేయాల్సిందే. నిన్న మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో అనేక మంది మంత్రులు జూమ్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కొంతమంది రిజర్వేషన్ల మీద కూడా మాట్లాడటం జరిగింది. మా ఊరు ఇది వచ్చింది, మా ఊరు అది వచ్చింది, మా ఊరిలో అసలు వాళ్ళు లేరు, ఎస్సీ లేని కాదు ఎస్టీకి ఇచ్చారు, ఎస్టీ లేని కాదు వాళ్ళకి ఇచ్చారు, అట్లా రకరకాలుగా ఇవ్వటం జరిగిందంటే అది మనం ఎవ్వరూ దాంట్లో ఏం పెట్టేది లేదు. ఆ ప్రక్రియ అయిపోయింది, నోటిఫై కూడా అయిపోయింది. నాకు కూడా మా ఊర్లో వాళ్ళు కూడా వచ్చి, అంటే కొండారెడ్డిపల్లి వాళ్ళు కూడా వచ్చి, ఏంటి నువ్వు ముఖ్యమంత్రి నుండి కూడా ఇది రిజర్వేషన్ వచ్చింది, నువ్వు మార్చలేవా అని అడిగారు. అది ఎవరికి, ముఖ్యమంత్రి ఊరైనా అంటే వార్డు మెంబర్ ఊరైనా అంటే అందులో ఏం తేడా ఉండదని చెప్పారు. కాబట్టి రిజర్వేషన్లకు అనుగుణంగా పార్టీ లైన్లో అందరూ నడవాలి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈరోజు సాయంత్రం కల్లా 5వ తారీఖు కల్లా